Hi, hello, welcome back to the another review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న కార్ MG Hector. Hey, ఏంది అలా కొడుతున్నావు? నేను మామూలుగా రివ్యూ చేసేప్పుడు జస్ట్ ఒక సరదాగా ఏమైంది డార్లింగ్? అమ్మో నా బ్రదర్ లా చూస్తున్నాను ఇది. నేను నాకు ఫ్రెండ్వే కానీ ఫస్ట్ అసలే నోరు లేనిది ఇది. మరి బిర్యానీ తినేప్పుడు తిను అని చెప్పేసి అప్పుడు నెట్టేస్తాం. మరి అదేంటి బిర్యానీ? కార్ ఇస్ కార్, ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్. ఇది నా నాకంటే ఇదే ఎక్కువ అంటే నోరు లేనిది కదా, సో నాకు ఇది ఫస్ట్. ఈ రూట్లో వస్తున్నావా? చలో, ఒక విషయం ఏంటి అంటే నా ఫ్రెండ్ ఈ కార్స్ అనేది తినకు ఎలా ప్యాషన్ అంటే ఏంటి అంటే ప్యాషన్ అనకూడదు, పిచ్చి అనొచ్చు, మ్యాడ్, ఇంకా ఏమైనా వర్డ్స్ డిక్షనరీలు ఏమైనా ఉంటే అవన్నీ వాడచ్చు అనమాట. ఈ ఆల్మోస్ట్ ఇప్పటికే 6 కార్స్ అనేది చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్కి సంబంధించిన వాటి గురించి అయితే మాట్లాడదాం. ఈ వెహికల్ని ఎప్పుడు తీసుకున్నావు నువ్వు అసలు? ఇది తీసుకుని 1 year అయింది. ఓకే. అండ్ ఇది తీసుకున్నప్పటి నుండి 18,000 తిరిగింది ఇప్పటి వరకు. ఓకే, 1 yearలో 18,000 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 18,000 తిరిగింది. ఇప్పుడు 6 కార్స్ మార్చేస్తే నీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంది నీకు. అంటే అన్ని కార్స్ మార్చేసే కదా నువ్వు, ఈ కార్ని చూస్ చేసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అది ఇదే కార్ని ఎందుకు చూస్ చేసా? యా, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ నేను కార్ తీసుకునే ముందు నేను ఆల్మోస్ట్ ఒక 78 కార్స్ నేను రివ్యూ చేసాను. ఐడియా ఉంది నాకు. ఎస్, అండ్ మోర్ ఓవర్ నాకు ఎంజీ కార్స్ అంటే ఫస్ట్లో నాకు ఐ డోంట్ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్, బికాజ్ ఇట్స్ అ చైనీస్ బ్రాండ్ అనేసి నాకు అలాగే ఒక థాట్ ఉండిపోయింది. I can't say it's a bad thought, but of course it's a Chinese brand. తెలియక ముందు విషయం ఇది. ఎస్. సో నేను దీని ముందు Volkswagen T-Roc చూసాను, అండ్ క్రాటా చూసాను, సెల్టాస్ చూసాను, అండ్ మోర్ ఓవర్ XUV 500 చూసాను. అప్పటికి ఇంకా XUV 700 రాలేదు. సో SUV మీద నేను తీసుకుందాం అనేసి అనుకున్నా. బట్ దిస్ ఈజ్ మై లాస్ట్ ప్రియారిటీ, మారిస్ గ్యారేజెస్ అనేది. నేను ముందు వాటితో చూసుకుంటే నాకు ఫస్ట్ మారిస్ గ్యారేజెస్లోని ఈ కార్ హెక్టర్ కార్ అనే డోర్ ఓపెన్ చేయగానే నాకు దాని తాలూకు బిల్డ్ క్వాలిటీ నాకు చాలా క్లియర్గా అర్థం. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ హై స్ట్రెంత్ అండ్ స్టీల్తో చేసింది. డార్లింగ్, నువ్వు రియల్ టైమ్ యాక్సిడెంట్ రివ్యూస్ ఏమైనా చూసావు ఎంజీ సంబంధించి? నేను ఒక యాక్సిడెంట్ చూసాను. నేను డైరెక్ట్గా చూసా? డైరెక్ట్గా కాదు, జస్ట్ ఇట్స్ రివ్యూలోనే చూసాను. ఏంటి అంటే ఇట్స్ ఆన్ 120 km స్పీడ్తోనే వెళ్తున్న ఎంజీ హెక్టర్ ఒక లారీని గుద్దేసింది. లారీ ఒక 65 సంథింగ్ స్పీడ్లో వస్తుంది. ఇట్ జస్ట్ ఈవెన్ ఇది ఇక్కడ వరకే డ్యామేజ్ అయింది ఎంజీ హెక్టర్, అండ్ లోపల ఉన్న 6 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఓకే. అండ్ ఆయనకు ఒక లోపల 4 ఎంతమంది ఉన్నారు ఆ రోజు. బట్ దెర్ ఇస్ నో డ్యామేజ్ అండ్ ఎవరికి ఎలాంటి ఇంజ్యూర్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. దే ఆర్ వెరీ సేఫ్. నీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా ఇందులో? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. 1 yearలో? నో. మరి ఇందాక వచ్చేప్పుడు ఏదో అది జస్ట్ ఒక ఆటో నేను ఆగి ఉన్నప్పుడు బ్యాక్ నుండి వచ్చి గుద్దేసింది. ఓకే. నేను ఒక జంక్షన్ వాడు చూసుకోలేదంట పాప ఆయన. సో ఆయన ఒక 40 km స్పీడ్తో ఉంటారంట. వెనక నుండి వచ్చి గుద్దినా సరే నాట్ ఈవెన్ స్క్రాచ్ పడలేదు నాకు. చాలా మైనర్ స్క్రాచ్, చిన్న స్క్రాచ్ అంతే. అది జస్ట్ పోయింది, రబ్ చేస్తే పోయింది. ఓకే. బట్ ఆటోకి అయితే మాత్రం డ్యామేజ్ అయింది ఫ్రంట్. ఓకే. యా. ఫోటోస్ ఏమైనా ఉన్నాయి అవి? ఐ డోంట్ హ్యావ్. ఓకే, నో ఇష్యూ. ఐ వాజ్ ఇన్ జంక్షన్. ప్రీవియస్గా యూజ్ చేసిన కార్స్ ఫటాఫట ఒకసారి చెప్పేసావా? ప్రీవియస్గా అయితే నేను 2 CS వాడాను. CS. ఓకే. అండ్ ఫోర్డ్ ఫియస్టా వాడి, BMW X1. సో దిస్ ఈస్ మై సెకండ్ SUV, యూ కెన్ సే. BMW X1 అండ్ నౌ ఐ హ్యావ్ Aura అండ్ మై బ్రదర్ హ్యావింగ్ Baleno. ఓకే. ఎస్. అంటే బెలెనో గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఇక మనం ఈ కార్లో ఉన్న ఫస్ట్ కాన్స్ చెప్తావా, ప్రోస్ చెప్తావా? కాన్స్ చెప్పుకుందాం. ఓకే, కాన్స్ బెస్ట్. ఓకే, కాన్స్ చెప్పుకుందాం. దెన్ కాన్స్ చెప్పు ఒకసారి. ఈ కార్లో ఈ 1 yearలో ఏం ఫీల్ అయ్యే వస్తా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కార్ టైర్స్ బాగాలేదు. కార్ టైర్ కంపెనీ బాగాలేదు. టైర్ కంపెనీ క్వాలిటీ బాగాలేదు. టైర్ క్వాలిటీ బాగాలేదు. అంటే ఈ కార్లో మనకు గుడియర్ టైర్స్ అయితే ఇస్తున్నారు. లిటరల్ ఆ టైర్స్ అయితే నేను సజెస్ట్ చేయను. ఒకసారి ఆలోచించండి, మీరు వెహికల్ని పర్చేస్ చేస్తున్నప్పుడు గుడియర్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఆ టైర్స్ని రిజెక్ట్ చేయండి. ఆ వెహికల్ని రిజెక్ట్ చేసి వేరే వెహికల్ ఏదైనా మీరు తీసుకున్నప్పటి నుంచి, లేదా ఆ వెహికల్ మార్చాలని కుదరదు అనుకున్నట్టయితే గుడియర్ మాత్రం నేను సజెస్ట్ చేయను. దానికి సంబంధించి ఏంటి అని చెప్పేసి మాత్రం ఇప్పుడు మీరే వింటారు. సో నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది గుడియర్తో కూడా.
నేను మీకు పర్సనల్గా నేను టైర్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు మీతో మాట్లాడతాను. యా ప్లీజ్. యా సో గుడే టైర్స్ ఏంటంటే నాకు మెయిన్ నాకు ఎక్కువ క్యాబిన్లో సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది, టైర్ సౌండ్. అదే లారీలో వెళ్తున్న సౌండ్ వచ్చింది నాకు, అంటే సమ్ టైమ్స్. లేదు డార్లింగ్, నేను ప్రీవియస్గా MG హెక్టర్ రివ్యూ చేశాను. నాట్ ఓన్లీ ఈ కార్ కాదు, ఇంకొక కార్లో కూడా నేను టెస్ట్ చేసినప్పుడు టైర్ నాయిస్ అనేది అయితే క్లియర్గా లోపలికి ఎలా ఉందంటే ఇట్స్ ఇరిటేటింగ్. నేను మీకు ఇంకోటి కూడా చూపించాను, ఒక చిన్న గుంత. నేను ఐ వాజ్ ఆన్ 100 స్పీడ్ మీద ఉన్నాను, నేను క్రూజ్ పెట్టేసి వెళ్తున్నాను. ఆ గుంత చూసుకోలేదు, జస్ట్ ఈ కో డ్రైవర్ సైడ్ టైర్ అనేది అందులో గుంతలో దిగి ఎక్కింది, వచ్చేసింది, మామూలుగా వచ్చేసింది, బట్ ఎయిర్ బబుల్ వచ్చేసింది ఇమీడియట్. ఇక్కడ ఫోటో కూడా చూస్తూ ఉంటారు, స్క్రీన్ పైన డిస్ప్లే అయితే ఉంటుంది దానికి సంబంధించి. అంటే ఈ కార్ పర్ఫెక్ట్, ఈ కార్ని తట్టుకునే స్ట్రెంత్ అనేది ఆ టైర్కి లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ కన్నా ఇంకొక కాన్ అని చెప్పను, ఎందుకంటే ఇది చాలా ఇది యాజ్ ఏ ఓనర్గా కాదు మనం, ఎందుకంటే కార్స్ గురించి ఒక ప్యాషన్తో ఏదైతే కాన్స్ ఉన్నాయో ఏవైతే ప్రోస్ ఉన్నాయో అది మనం ఖచ్చితంగా ఓపెన్గా చెప్పాలి. మైలేజ్ కొద్ది తక్కువ వస్తుంది, అంటే ఆబ్వియస్లీ మైలేజ్ తక్కువ. మనకు ఈ వెహికల్ మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి బికాస్ ఆఫ్ దిస్ కార్ కర్బ్ వెయిట్. సిటీలో ఎంత వస్తుంది? నాకు 10 వరకు వస్తుంది. 10. దెన్ వాట్ అబౌట్ హైవేస్? ఇట్స్ ఆల్ డిపెండ్స్. నేనైతే 80లో క్రూజ్ చేస్తే నాకైతే ఒకసారి 16 వరకు వచ్చింది, 16 అండ్ 16.5 వరకు వచ్చింది. అండ్ 100 వరకు వస్తే నాకు 15.7 సంథింగ్ 16 అలా వస్తుంది. 100 దాటుతుంటే నాకు తగ్గిపోతుంది. 14 అబౌవ్ అయితే ఉంది. 14 అబౌవ్ అయితే ఉంది. 14 ఎప్పుడు కూడా తగ్గలేదు. ఇట్స్ పెట్రోల్ వన్. Yes, it's a petrol one, not diesel. Yes. So and it's a turbocharged కదా. So obviously it's a DCT version. So ఫస్ట్ స్టార్టింగ్ లోని ఒక 1 సెకండ్ ల్యాగ్ ఉంది అంతే, అది కామన్. ఇనిషియల్ మూమెంట్ 1 సెకండ్ ల్యాగ్ ఉంది. అండ్ నేను కూడా దాన్ని ఒక ప్రో కింద నేను తీసుకుంటున్నాను, ఎందుకని అంటే చాలా మంది ఇనీషియల్గా ఇప్పుడు మాన్యువల్ అనుకోండి, ఫస్ట్ గేర్ అయ్యగానే చాలా పంచ్ ఉంటుంది, ఆ పంచ్ మీద చాలా గట్టిగా ప్రెస్ చేస్తారు, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బట్ ఇది నాకు చాలా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ టైప్ అనమాట. ఫుల్లీ ఫీచర్డ్, ఎక్కడ చూసినా కూడా ఎక్కడ టచ్ చేసినా సెన్సార్స్ 360 డిగ్రీ క్యామ్, ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్కటి అడుగుతాను, దాని గురించి ఫటాఫట్ ఆన్సర్స్ ఇచ్చేసాయి. ఇంజన్ ఆసమ్. ఓకే, ఎక్స్టీరియర్ లుక్స్ అండ్ డైనమిక్స్ వెరీ బోల్డ్. ఒకసారి చెప్పు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్. వెరీ బోల్డ్. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఇంటీరియర్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? కంఫర్ట్ ఈజ్ ఆసమ్ సింప్లీ. అండ్ ఇంటీరియర్ అయితే మాత్రం ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్. ఓకే, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్ టచ్. మనకి అనుకున్నట్టు ఇరిటేషన్స్ లాంటివి ఏం అనిపించదు మనకి. నెక్స్ట్ వీడియో వెహికల్ 360 degrees వ్యూ చూపించినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. దెన్ వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్? వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్? నేను మాక్సిమం స్పీడ్ అయితే నేను 220 వరకు నేను టెస్ట్ చేశాను. 220 వరకు జస్ట్ యాజ్ ఎ టెస్టింగ్ పర్పస్ నేనైతే టెస్ట్ చేశాను, అంటే బండి ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. సో టెస్ట్ చేసినప్పుడు అయితే బండి నాకు షేకింగ్ లేదు, ఏం లేదు, ఇట్ వెంట్ వెరీ స్మూత్. అండ్ వెన్ ఎవర్ ఐ అప్లైడ్ బ్రేక్స్ జస్ట్ విత్ ఇన్ 2 secondsలో మళ్ళీ నాకు కంట్రోల్కి వచ్చింది బండి, కంప్లీట్ ఇట్స్ ఇన్ కంట్రోల్. హార్డ్ బ్రేకింగ్ ఏఎస్పీలో యూజ్ చేస్తాను మోస్ట్లీ అయితే నేను ఎప్పుడు హార్డ్ బ్రేకింగ్ వెళ్ళలేదు నేను. ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో హార్డ్ బ్రేకింగ్ యూస్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి వెహికల్ స్టెబిలిటీ అంతా సంబంధించేసి. దెన్ వాట్ అబౌట్ బాడీ రోలింగ్? ఎందుకంటే మన కార్స్ అంటే పిచ్చి, మనం అన్ని విధాలుగా మనం కార్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాం. వెహికల్ పర్చేస్ చేసే ముందు దాన్ని ఏ యాంగిల్స్ టెస్ట్ చేయాలి అన్ని యాంగిల్స్ మనం టెస్ట్ చేసి తీసుకుంటాం, ఎందుకంటే మనం దానిపైన ఒక ఇంట్రెస్ట్. సమ్ టైమ్స్ మనం ఒక్కొక్కసారి జస్ట్ సరదాగా టెస్ట్ చేయడానికి కూడా మనం షోరూమ్స్కి వెళ్తూ ఉంటాం. టెస్ట్ చేసినప్పుడు దెన్ వాట్ అబౌట్ కార్నరింగ్ టెస్ట్ కానీ, లేకపోతే ఏ స్పీడ్ వరకు మనకు కార్నరింగ్ లో డీప్ కవ్ వచ్చింది అనుకో సిచువేషన్ లో? సో నేను అది కూడా నేను చెక్ చేశాను, అంటే బాడీ రోలింగ్ ఏమైనా మనకి అనిపిస్తుందా ఏంటి అనేసి. మనం కానీ అంటే టర్న్ చేసేటప్పుడు కవ దగ్గర అక్కడ మీకు బండి అసలు మీకు ఏదో ఇలా కొన్ని కార్స్ అయితే చూస్తుంటారు మీరు, ఇలా బండి ఎలా వాలిపోతున్నట్టు సంథింగ్ అని, మీకు అలా అనిపించదు మీకు బండి.
దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే బండి కొన్న పెద్ద ప్లస్ పాయింట్ సస్పెన్షన్, నాట్ సస్పెన్షన్, ఐ విల్ సే ఇట్స్ వెయిట్ అండ్ సస్పెన్షన్. ఆ వెయిట్ ని క్యారీ చేయాలంటే సస్పెన్షన్ మీదే ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే సస్పెన్షన్ అనేది వీక్ గా కానీ స్మూత్ గా కానీ ఉందనుకోండి, మీరు ఆ కర్వ్లో ఏమైపోతుంది, వెహికల్ వెయిట్ మొత్తం పడిపోతుంది. సస్పెన్షన్ అనేది హార్డ్ గా లేదనుకోండి, బాడీ రోల్. ఎస్, బట్ నాకైతే మాత్రం ఎప్పుడు నాకు ఆ ఫీల్ అనేది రాలేదు. ఓకే, ఫటాఫట్ ప్రోస్ చెప్పేసి డార్లింగ్. ఇంకా ప్రోస్, yeah, as I told, it's a very good build quality. Yes. And engine is awesome. There is no doubt at all. అండ్ ఇనీషియల్గా అయితే నేను చూసాను ఒక వీడియో, ఇట్స్ డాంకీ వెహికల్ అని చెప్పేసి ఒకరు పెట్టి లాగించారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే ఒక 100 ప్రోడక్ట్స్లోని ఒక ప్రోడక్ట్ డెఫినెట్గా ఒక డ్యామేజ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా యాపిల్ ఒక చిన్న తప్పు చేసింది. వెనకాల మొబైల్ లోగో అనేది మిడిల్లో ఉంటుంది కదా, అవును, మిడిల్లో పెట్టుకోకుండా కొంచెం ప్లేస్మెంట్ అనేది పక్కన జరిగిపోయింది. దాని వల్ల ఎలా తీసుకెళ్లారంటే, ఓకే యాపిల్ నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు కూడా జరగలేదు, ఈ మొబైల్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక దీన్ని యాక్షన్లో పెడుతున్నాం, ఎవరైతే దీన్ని దక్కించుకుంటారో యు ఆర్ ద బెస్ట్ కస్టమర్ అన్నట్టు దాన్ని కూడా ఇంకొక విధంగా తీసుకెళ్ళి, అంటే అంత పెద్ద యాపిల్ కంపెనీనే ఒక చిన్న పొరపాటు చేసింది. ఇప్పుడు ప్రతి కంపెనీ, నేను ఇదే అనట్లేదు, ఏంటంటే రవితేజ్ 100 ఒకేసారి బంచ్గా మనం ప్రోడక్ట్స్ అనేది దింపుతారు. 100 ఫర్ సపోజ్ లెట్స్ సే 100లో అనేది ఒక ప్రోడక్ట్కి అనేది డెఫినెట్గా ఒక డ్యామేజ్, చిన్న డ్యామేజ్ అనేది వస్తుంది. అది వెళ్ళిన వాడు బ్యాడ్ లక్, దట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. దాని ఈ వెహికల్ వేరియంట్ ఏది, ఎంత పర్చేస్ చేసావు? ఇది హై అండ్ వేరియంట్, ఇది పెట్రోల్ DCT. నేను తీసుకుంది ఆల్మోస్ట్ 22 lakhs అయింది. 22 lakhs, ఇస్ ఇట్ వర్త్, వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? ఆబ్వియస్లీ. ఏ విధాలుగా? నాకైతే ఫస్ట్ సేఫ్టీ ఫీచర్, ఓకే, బిల్డ్ క్వాలిటీ, లోపల ఎయిర్ బ్యాగ్స్, ఓకే 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఏమో సీట్కి వస్తుంది. ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్, ఫుల్లీ లోడెడ్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను ఇంతకు ముందు వాడిన కార్స్కి ఏంటంటే, నేను చేసిన నా ప్రీవియస్ కార్ సిఎస్, దానికి ఆల్మోస్ట్ నేను 2 lakhs పెట్టాను. మీకు చూపించాను నేను, అంటే కార్ని ఎలా మాడిఫై చేశాను ఏంటి అనేసి. దీనికి కనీసం మాడిఫికేషన్స్ ఏమీ చేయలేదు. యాజ్ యూజువల్ నా కారు షోరూమ్ నుండి ఎలా వచ్చిందో అలాగే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఫ్లోర్ మ్యాటింగ్ అలాంటివి పెట్టించుకున్నా, అలాంటి డాష్ క్యామ్ ఒకటి పెట్టించుకున్నా, ఎయిర్ ప్యూరిఫైర్ మన బ్రీత్ కోసం అని చెప్పేసి, మంచి ఎయిర్ కోసం అని చెప్పేసి పెట్టించు, అంతే, దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ లోడెడ్. మనకి ఇంకా బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా బయటకి వెళ్ళేసి ఏదైనా అసలు డెకార్స్కి వెళ్ళాల్సిన, నా వరకు నా సజెషన్ ఏంటంటే, మనం షోరూంలో మనం ఏమైనా చేసుకోవచ్చు మాడిఫికేషన్స్, ఓకే, వాళ్ళ పర్యవేక్షణలోనే. బట్ బయటికి వెళ్ళి చేయించుకోవడం అనేది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను మెయిన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్పీకర్ని మనం మార్చాలనుకోండి, డోరు లోపల ఇది డోర్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఆ క్లిప్ ఒక్కటి పోయినా సరే మనం అన్ని కొత్త క్లిప్పులు పెట్టినా మళ్ళీ అది సెట్ అవ్వదు. దానివల్ల మనకి ఆ ర్యాట్లింగ్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి, చాలా ఇరిటేటింగ్. ఇప్పుడు ఈ కార్ని పర్చేస్ 1 year అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 3 సర్వీసింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ సర్వీసింగ్, అవి 2 సర్వీసింగ్ కాదు, జస్ట్ జనరల్ చెకప్. థర్డ్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత వచ్చింది? నాకు 5600 వచ్చింది. ఆర్ యూ షూర్? ఎస్. యూ హ్యావ్ ద బిల్? ఐ థింక్ ఐ హ్యావ్. నాకు షేర్ చేస్తా? షూర్, డెఫినెట్లీ. ఓకే, ఇంత పెద్ద కార్కి 5000 రూపీస్ అంటే ఒకటే, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 6000 ప్రాబబ్లీ అంటే 7000 లోపలే ఉంటుంది కదా. ఎస్. ఆ బిల్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఆల్రెడీ మీరు అయితే చెక్ చేసి ఉంటారు ఏంటి అని చెప్పేసి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకునేది ఏంటంటే, చైనా బ్రాండ్ అనేది చైనా బ్రాండ్ అయినా కూడా దీనికి ముందు నేను ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది బ్రిటిష్ బ్రాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ బ్రిటిష్ బ్రాండ్ అండ్ చైనా అక్వైర్డ్. అదే నేను చెప్తూ ఉన్నా ఇందాక. సో అంటే ఇప్పుడు మనకి చాలా కార్స్, ఇప్పుడు టాటా వాళ్ళు చాలా ప్రీమియం కార్స్ని అక్వైర్ చేసుకున్నారు. ఇన్ ద సేమ్ వే చైనా అక్వైర్డ్, దట్స్ ఇట్. బట్ ఇట్స్ అ బ్రిటిష్ బ్రాండ్ అండ్ దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. వీ షుడ్ నాట్ సే ఇట్ ఈస్ ఎ చైనా బ్రాండ్. కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. అంటే మనం ఒకటే కావాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, ఇంజన్. ఒక వెహికల్ కావాల్సింది ఏంటి అంటే మనకు మేజర్గా ఈ 3 థింగ్స్ అనేది ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో మనకు MG హెక్టార్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి,
అని చెప్పేసి అయితే మనం ఓనర్ నుంచి అయితే మనం తెలుసుకుందాం కదా. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కార్కి సంబంధించిన 360 degrees వ్యూ, దీనికి సంబంధించిన ఫీచర్స్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఆల్మోస్ట్ 3 to 4 hours అని చెప్పేసి నేను వీడియో పెట్టలేదు. బట్ నేను ఎంత తక్కువ అయితే అంటే అన్నింటినీ కూడా వెరీ షార్ట్ టైంలో అయితే మీకు చూపించే ప్రయత్నం నేను నెక్స్ట్ వీడియో చూస్తాను. అంతకంటే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే సేఫర్ కార్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. అందులో మనకు ఆల్ కార్స్ రిలేటెడ్ యాక్సిడెంటల్ రివ్యూస్, అదేవిధంగా సేఫ్టీ గురించి అయితే నేను అందులో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.